రామ్నగర్ వ్యభిచార కేసులో అరెస్ట్ అయిన అఖిల్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అఖిలేష్ ట్రాక్ రికార్డును బయటకు తీసిన పోలీసులకు షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఖిలేష్ నిత్యం జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా సభ్యులతో సంబంధాలున్నట్లు గుర్తించారు. నిత్యం వారితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 16 మంది వెస్ట్ బెంగాల్ కు చెందిన యువతులను ఫార్చ్యూన్ హోటల్లో ఉంచి 25 రోజులుగా వ్యభిచారం చేయించాడు అఖిలేష్. పలువురు సినీ ప్రముఖులకు యువతులను సప్లై చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలేష్ తో పాటు రఘుపతి, అభిషేక్, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ లను అరెస్ట్ చేశారు. రైట్, రామ్నగర్ వ్యభిచార కేసులో అరెస్ట్ అయిన అఖిలేష్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వచ్చాయి. అఖిలేష్ ట్రాక్ రికార్డును బయటకు తీసిన పోలీసులు కంగుతిన్నారని చెప్పాలి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, 2 రోజుల క్రితం వ్యభిచార ముఠా గుర్తురట్టు చేశారు పోలీసులు. ఇంకా ఫార్చ్యూన్ లాడ్జ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇందులో భాగంగానే 16 మంది అమ్మాయిలతో పాటు ఇద్దరు ఆర్గనైజర్లు అలాగే 6 మంది కస్టమర్లను కూడా అరెస్ట్ చేసి వారందరినీ కూడా రిమాండ్ కు తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఎవరు ఈ వ్యభిచార ముఠా నడిపిస్తున్నారో అనే అంశాల గురించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇక రామ్నగర్ కు సంబంధించినటువంటి అఖిల్ పైల్వాన్ ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ అఖిల్ పైల్వాన్ నేతృత్వంలోనే ఈ వ్యభిచారం మొత్తం నడుస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారి చేతనే వ్యభిచారం మొత్తం చేయిస్తూ ఉన్నారు. తర్వాత విదేశాల నుంచి కూడా కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి ఉద్యోగాల పేరిట ఇక్కడ వారిని రప్పించి వారి చేత కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది కూడా బలవంతంగా వ్యభిచారం వారి చేత చేయిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అరెస్ట్ చేశారు. అయితే అతన్ని విచారించినప్పుడు అతని కాల్ డేటా కూడా పరిశీలించినప్పుడు మొబైల్ సీజ్ చేసి అతని దగ్గర సమాచారాన్ని క్రోడీకరించినప్పుడు చాలా కొత్త విషయాలు ఇతను వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డు కూడా పోలీసులు బయటకు తీసి ఆ యొక్క ట్రాక్ రికార్డ్ ఆధారంగానే విచారించడానికి నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఖిలేష్ మొబైల్ ఫోన్ లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అందులో ఉన్నాయి. అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకులకు ఇతనితో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సుమారుగా రోజుకి 20 నుంచి 30 కాల్స్ అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకులతో అఖిల్ మాట్లాడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య అతని అఖిల్టువంటి సంబంధాలను కూడా పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేయబోతున్నారు. అయితే 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా కూడా అక్కడే ఉంచి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే హోటల్లో దిగిన తర్వాత ఖచ్చితంగా వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్న అంశాల గురించి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆధార్ లాంటి ఏదైనా ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎలాంటి ఐడి ప్రూఫ్స్ లేకుండానే 20 రోజులుగా అమ్మాయిలను హోటల్లో పెట్టారు. అయితే సుమారుగా హోటల్లో 20 రూములు ఉంటే 16 రూమ్లను అఖిలేష్ బుక్ చేసుకున్నాడు. ఆ 16 రూముల్లో అమ్మాయిల నుంచి వారి చేతనే వ్యభిచారం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అఖిలేష్ కు సినీ ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా మంది సినీ ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉంది. వారితో దిగినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సినీ ప్రముఖులకి తర్వాత ఇతను ఏదైనా ఆ దిశగా అమ్మాయిలు ఏమైనా సప్లై చేస్తాడో వారి చేత కూడా ఏమైనా చేయించిన అంశాల గురించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అఖిలేష్ తో పాటు రఘుపతి, అభిషేక్, బాబీ, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్లను కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కు తరలించబోతున్నారు. ఇక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గురించి ఇంకా లోతైన దర్యాప్తులు పోలీసులు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.